హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ కొలువులు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చిన ఇంపార్టెంట్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ అయితే చూసే ముందు నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో అయితే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే కామెంట్ సెక్షన్లోకి వెళ్ళైతే మీరు ఏ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చిన అప్డేట్స్ అయితే చూద్దాం. 10 లక్షల పోస్టుల భర్తీ ఏది? మోదీ. అలాగే ఉద్యోగాల భర్తీపై కేంద్ర ప్రభుత్వం డొల్ల హామీలు. 3 నెలలు గడిచిన పూర్తిగాని ఖాళీల గుర్తింపు. 91,000 ఉద్యోగాల భర్తీపై మార్చిలో కేసీఆర్ ప్రకటన. 2 వారంలో 30,000 ఉద్యోగాల భర్తీకి అనుమతులు. ఇప్పటి వరకు 21,000కు పైగా పోస్టులకు నోటిఫికేషన్ అంటూ ఇక్కడ ఆర్టికల్స్లో అయితే రావడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 10 లక్షల పోస్టులు భర్తీ చేస్తాం. జూన్ 14న ప్రధాని మోడీ చేసిన ప్రకటన. ఇప్పటి వరకు కనీసం ఖాళీల గుర్తింపు కూడా పూర్తి కాలేదు. రాష్ట్రంలో 31,000 పోస్టులకు భర్తీ చేస్తాం. 80,629 పోస్టులను నేరుగా భర్తీ చేస్తాం. 11,183 పోస్టుల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులకు క్రమబద్ధీకరిస్తాం అని మార్చి 9న ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో చేసిన ప్రకటన. ఆ తర్వాత 2 వారాల నుంచి ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభమైంది అంటూ ఇక్కడ నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది. రాష్ట్రంలో ఉద్యోగాల ప్రకటన క్రమం చూసినట్లయితే తొలి విడత అనుమతులు సంబంధించి మార్చి 23 ఇప్పటి వరకు అనుమతులు 52,460 పోస్టులు. తొలి నోటిఫికేషన్ ఏప్రిల్ 25. ఇప్పటి వరకు 21,732 పోస్టులను అనుమతి వచ్చిందంటూ ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మరొక ఆర్టికల్ సంబంధించి క్రమబద్ధీకరణ ఎప్పుడు? కాంట్రాక్టుపై నీలినీడలు అంటూ మరొక న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది. ఇంకా మొదలు కాని ప్రక్రియ. తేలని ఉద్యోగాల లెక్కలు. గ్రేడ్ లైన్స్పై స్పష్టత కరువు. పలు శాఖల్లో 3.5 లక్షల మంది. 2016 జీవో ప్రకారం వారి సంఖ్య 91,000 అంటూ ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. 11,000ని ప్రకటించిన ముఖ్యమంత్రి. ఫైల్పై సీఎం సైన్ పెండింగ్ అంటూ ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. మరొక ఆర్టికల్ సంబంధించి కొత్త ఉద్యోగులకు కొత్త పే స్కేల్. కొత్తగా రిక్రూట్మెంట్ అయ్యేవారికి సర్కార్ బంపర్ ఆఫర్ అయితే ఇవ్వడం జరిగింది. పిఆర్సీతో పాటు భారీగా వేతనాలు. నోటిఫికేషన్లోనే ప్రభుత్వం వెళ్ళని అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే మరో పిఆర్సీ వరకు ఇవే అమలు. దేశంలో ఎక్కువ జీతం మన వద్దే అంటూ ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఇటీవల విడుదలైన నోటిఫికేషన్లు పే స్కేల్ వివరాలు ఇలా అంటూ ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. విడుదలైన నోటిఫికేషన్ చూసినట్లయితే డిప్యూటీ కలెక్టర్ డిఎస్సి గ్రేడ్ 2 సంబంధించి కొత్త పే స్కేల్ సంబంధించి 58,000 నుంచి 1,37,000 మధ్య అయితే శాలరీ అయితే ఉండడం జరుగుతుంది. అలాగే పాస్ స్కేల్ సంబంధించి 40,000 నుంచి 93,000 మధ్య అయితే ఉండడం జరుగుతుంది అంటూ ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అలాగే రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ సంబంధించి 54,000 నుంచి 1,30,000 మధ్య అయితే శాలరీ ఉండడం జరుగుతుంది. అలాగే పాత స్కేల్ చూసినట్లయితే 37,000 నుంచి 91,000 మధ్య అయితే ఉండడం జరుగుతుంది. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ సంబంధించి 50,000 నుంచి 1,33,000 మధ్య అయితే ఉండడం జరుగుతుంది. అలాగే పాత స్కేల్ సంబంధించి 37,000 నుంచి 91,000 మధ్య అయితే ఉండడం జరుగుతుంది. అలాగే పోలీస్ శాఖ నుంచి సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించి 42,000 నుంచి 1,15,000 మధ్య అయితే కొత్త స్కేల్ అయితే అమలు కావడం అయితే జరుగుతుంది. అలాగే పాత స్కేల్ సంబంధించి 28,000 నుంచి 78,000 మధ్య అయితే పాత స్కేల్ అయితే ఉండడం జరుగుతుంది అంటూ ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇక మరొక ఆర్టికల్ సంబంధించి క్లర్కులు మాయం. జాబ్స్ను తగ్గిస్తున్న బ్యాంకులు. కస్టమర్లు రాకపోవడమే కారణం అంటూ ఇక్కడ ఆర్టికల్స్లో అయితే రావడం జరిగింది. క్లర్కుల సంఖ్యను పెంచాల్సిందే. ప్రభుత్వ బ్యాంకులలో మానవ వనరులను పరిశీలించే కమిటీ ఈ విషయంపై కీలక సూచనలు చేసింది. కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ సిబిఎస్ అందుబాటులో ఉన్నప్పటికీ క్లరికల్ ఉద్యోగాల అవసరంపై బ్యాంకులు తీవ్రంగా చర్చించవలసిన అవసరం ఉందని హెడ్ టు హెడ్ రీప్లేస్మెంట్ విధానంలో క్లరికల్ బలాన్ని నిర్ణయించలేమని బ్యాంక్ ఆఫ్ బరోడా మాజీ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ కే ఖండేల్వాల్ నాయకత్వంలో ప్యానెల్ని పేర్కొంది. రిటైర్మెంట్ బ్రాంచుల విస్తరణ, బిజినెస్ పెంచడానికి బ్యాంకులు క్లర్కులను తీసుకుంటామని, దీనివల్ల ప్రొడక్టివిటీ దెబ్బతింటమే కాకుండా చేసింది. క్లర్కుల సంఖ్యను
తీర్చుకుంటాయని, దీనివల్ల ప్రాడక్టివ్ దెబ్బతింటుందని కామెంట్ చేసింది. క్లర్కుల సంఖ్యను తగ్గించడంపై బ్యాంకు యూనియన్లు బగ్గుమంటున్నాయి. ఇదివరకటి మాదిరే క్లర్కులు బ్యాంకుల్లో కీలక పాత్ర పోషించేలా చూడాలని అంటున్నారంటూ ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, మరొక ఆర్టికల్ సంబంధించి గిరిజన రిజర్వేషన్పై కార్యాచరణ, న్యాయకోవిధులతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలు, న్యాయ చిక్కులు లేకుండా చర్యలు, ఎస్టీ రిజర్వేషన్పై ఇతర రాష్ట్రాల అధికారుల బృందం అధ్యయనం, కోర్టులో కేవీఎల్ దాఖలు, వారం 10 రోజుల్లో ఉత్తర్వులు, విద్యా ఉద్యోగాల్లో తక్షణమే అమలు, వచ్చే ఏడాది నుంచి అన్నిటిపై వర్తింపు అంటూ ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. మరొక ఆర్టికల్ సంబంధించి ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త, అక్టోబర్ జీతంతో పాటు డిఏ చెల్లింపు, ఆర్టీసీలో మరిన్ని సంస్కరణలు, నష్టాల నివారణకు చర్యలు, అన్ని డిపోలకు లాభాల బాట పట్టిస్తాం, త్వరలో 300 ఎలక్ట్రిక్ బస్సులు, 1200 కారుణ్య నియామకాలు, జీవా పేరుతో వాటర్ బాటిళ్లు, చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి అయితే ఒక మంచి ఆర్టికల్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే మరొక ఆర్టికల్ సంబంధించి కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ కొట్టివేత, తెలంగాణలోని కాంట్రాక్ట్ ఉద్యోగులు అధ్యాపకుల క్రమబద్ధీకరణకు వ్యతిరేకంగా వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసినట్లు పలు సంఘాల నేతలు పేర్కొన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులు అధ్యాపకులను క్రమబద్ధీకరించడానికి ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 16ను నిలుపుదల చేయాలని కొందరు వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసినట్టు తెలంగాణ ఇంటర్ విద్యా పరిరక్షణ సమితి రాష్ట్ర కన్వీనర్ మార్చల్ల రామకృష్ణ గౌడ్, సమన్వయకర్త ఎం జంగయ్య సోమవారం ఒక ప్రకటనలో అయితే తెలిపారంటూ ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. మరొక ఆర్టికల్ సంబంధించి సివిల్ అసిస్టెంట్ సర్జన్ల ఉద్యోగాలకు 27 వరకు ఎడిటింగ్ ఆప్షన్, కుటుంబ సంక్షేమ శాఖలో భర్తీ చేయనున్న సివిల్ అసిస్టెంట్ సర్జన్ల ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు నిర్జిత నమూనాలలో అనుభవ ధృవపత్రికలను సమర్పించాలని వైద్య ఆరోగ్య సేవల నియామక మండలి తెలిపింది. అనుభవ ధృవీకరణ పత్రాల సమర్పణకు ఎడిట్ ఆప్షన్ అవకాశం ఇస్తున్నట్లు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ నెల 21 సాయంత్రం 5 గంటలకు నుంచి 27 సాయంత్రం ఎడిట్ ఆప్షన్ అందుబాటులో ఉంటుందంటూ పేర్కొన్నారు. ఈ నెల 27 తర్వాత ఇక ఎటువంటి అవకాశాలు ఉండవని బోర్డు అయితే స్పష్టం చేసింది. మరొక ఆర్టికల్ సంబంధించి ప్రైవేట్ ప్రాక్టీసే ప్రాణం, డ్యూటీ వేళల్లో కొందరు ప్రభుత్వ వైద్యులు తీరేది, రాష్ట్ర వ్యాప్తంగా సమాచారాన్ని సేకరించిన విజిలెన్స్, ప్రభుత్వానికి నివేదిక, ఆధారాలు, వీడియోలు, 28 నుంచి వైద్యులపై చర్యలు సిఫార్సును, వీరిలో 2 హైదరాబాద్లోని పెద్ద ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, అలాగే వైద్యుల ఫోన్లకు జీపీఎస్, ఆసుపత్రుల్లో సీసీ కెమెరాలు, ప్రైవేట్ ప్రాక్టీస్పై కమిటీ విజిలెన్స్ సిఫార్సు అంటూ ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. మరొక ఆర్టికల్ సంబంధించి సిరిసిల్ల కాలేజీ విద్యార్థులకు ట్యాబ్లు తానే స్వయంగా పంపిణీ చేస్తామని ట్విట్టర్లో తెలిపిన కేటీఆర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా త్వరలోనే సంసాంగ్ ట్యాబ్లెట్లను పంపిణీ చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ సోమవారం ట్వీట్ చేశారు. ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు ఈ ట్యాబ్స్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ ట్యాబ్స్లో ఇంటర్ విద్యార్థులకు ఉపయోగపడే మెటీరియల్ను పొందుపరిచినట్టు తెలిపారు. మరొక ఆర్టికల్ సంబంధించి 21 టీఎస్పీఈ సెట్, తెలంగాణ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ టీఎస్పీఈ సెట్ 2022 ఈ నెల 21 నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కన్వీనర్ ప్రొఫెసర్ వి సత్యనారాయణ పేర్కొన్నారు. వరుసగా 6వసారి మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం సెట్ నిర్వహణకు ఆతిథ్యం ఇస్తున్నట్లు తెలిపారు. ఒక్కరోజు జరిగే ఎంపిక ప్రక్రియ మొదటిగా సర్టిఫికేట్ వెరిఫికేషన్తో ప్రారంభమై 100 మీటర్ల పరుగు, షాట్పుట్, లాంగ్ జంప్లో ప్రతిభ ఆధారంగా ఎంపిక చేయనున్నట్లయితే తెలిపారు. మరొక ఆర్టికల్ సంబంధించి నేడు సిపిగెట్ ఫలితాలు, కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ సిపిగెట్ 2022 ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఈరోజు మధ్యాహ్నం 3:30 గంటలకు మసబ్ ట్యాంకులోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి విడుదల చేయనున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పీజీ కళాశాలల్లో ఎంఏ, ఎంఎస్సి, ఎంకామ్, ఎంఈడి తదితర కోర్సుల ప్రవేశాలకు సిపిగెట్లో వచ్చే ర్యాంకుల ఆధారంగా సీట్లను భర్తీ చేయనున్నట్టు ఇక్కడ డీటెయిల్స్లో అయితే ఇవ్వడం జరిగింది. ఇక మరొక ఆర్టికల్ సంబంధించి అక్టోబర్ 8 నుంచి ఐసెట్ కౌన్సిలింగ్ సంబంధించిన షెడ్యూల్ వివరాలు చూసినట్లయితే స్లాట్ల నమోదు వచ్చేసి అక్టోబర్ 8 నుంచి 12 వరకు అయితే ఉండడం జరుగుతుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి అక్టోబర్ 10 నుంచి 13 వరకు. ఆప్షన్ల ఎంపిక చూసినట్లయితే అక్టోబర్ 10 నుంచి 15 వరకు అయితే ఉండడం జరుగుతుంది. సీట్ల కేటాయింపు అక్టోబర్ 18. ఫీజు చెల్లింపు వచ్చేసి అక్టోబర్ 18 నుంచి 21 వరకు అయితే ఉండడం జరుగుతుందంటూ ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది.
స్పాట్ అడ్మిషన్లు చూసినట్లయితే అక్టోబర్ 28 తర్వాత అయితే స్పాట్ అడ్మిషన్ అయితే ఉండడం జరుగుతుందంటూ ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. మరొక ఆర్టికల్ సంబంధించి సర్టిఫికేట్ల అప్లోడ్కు మరో అవకాశం. మెడికల్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు అయితే ఈ నెల 21 నుంచి 27 వరకు ఆన్లైన్లో ఎడిట్ ఆప్షన్ అందుబాటులో ఉంటుందని అయితే తెలిపారు. మరొక ఆర్టికల్ సంబంధించి సిద్దిపేట జిల్లా ములుగులోని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ యూనివర్సిటీ SKL TSHU డిప్లొమా ఇన్ హార్టికల్చర్ ప్రోగ్రాంలో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతుంది. ప్రోగ్రాం వ్యవధి 2 ఏళ్ళు. యూనివర్సిటీ పాలిటెక్నిక్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అనుబంధ పాలిటెక్నిక్ కళాశాలల్లో అడ్మిషన్స్ ఇస్తారు. పాలిసెట్ అగ్రికల్చర్ స్కీమ్ 2022 ర్యాంక్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. ఈ ప్రోగ్రాంలో మొత్తం 200 సీట్లు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాలకు చెందిన అభ్యర్థులకు 60% సీట్లు ప్రత్యేకించారు. ప్రోగ్రాంను ఆంగ్ల మాధ్యమంలో నిర్వహిస్తారంటూ ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన ముఖ్య సమాచారం చూసినట్లయితే జనరల్ అభ్యర్థులకు 1100, దివ్యాంగులకు SC ST అభ్యర్థులకు 600 అయితే ఫీజు చెల్లించాలని ఇక్కడ తెలిపారు. అలాగే దరఖాస్తుల చివరి తేదీ చూసినట్లయితే సెప్టెంబర్ 22. దరఖాస్తులు జత చేయవలసిన పత్రాలు 10వ తరగతి సర్టిఫికేట్, అలాగే పాలిసెట్ 2022 ర్యాంక్ కార్డ్, అలాగే 4వ తరగతి నుంచి 10వ తరగతి స్టడీ సర్టిఫికేట్లు, కులం, ఆదాయం, వైకల్యం, NCC స్పోర్ట్స్ సంబంధిత ధృవపత్రాలను అయితే ఈ చిరునామాకి అయితే పంపించవలసిందంటూ ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. మరిన్ని వివరాలకు www.skltSHU.ac.in అయితే విజిట్ అయ్యి మీరు అయితే అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే రాష్ట్రపతి నుంచి ఇండియన్ పాలిటీ TSPSC అలాగే పోటీ పరీక్షల ప్రత్యేకం అంటూ భారత రాజ్యాంగం రాజకీయ వ్యవస్థ గురించి అయితే ఒక మంచి ఆర్టికల్ అయితే రావడం జరిగింది. ఇందులో ముఖ్య సమాచారం చూసినట్లయితే కార్యనిర్వహణ అధికారులు ఆర్టికల్ 53, అలాగే ఆర్టికల్ 74, ఆర్టికల్ 75/1, అలాగే ఆర్టికల్ 76, అలాగే ఆర్టికల్ 148 నుంచి కొన్ని రకాల ఆర్టికల్ సంబంధించిన వివరాలను అయితే ఇక్కడ ఒక మంచి ఆర్టికల్లో అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే మరొక ఆర్టికల్ సంబంధించి నేడు సిటీ కాలేజీలో జాబ్ మేళా, ICICI బ్యాంకులో ఉద్యోగాలు, ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూలు, 20 ఏళ్ల లోపు ఉన్న అభ్యర్థులు అర్హులు అంటూ ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అలాగే మరొక ఆర్టికల్ సంబంధించి SSC కంటైన్మెంట్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ 2022 సంబంధించి మొత్తం 20,000 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. SSC CGL 2022 సంబంధించి పోస్టుల వివరాలు చూసినట్లయితే అసిస్టెంట్ ఎడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, అలాగే ఇన్స్పెక్టర్ పోస్టల్ డిపార్ట్మెంట్, అసిస్టెంట్ రీసెర్చ్ డివిజనల్ అకౌంటెంట్, అలాగే సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ సంబంధించిన పోస్టులకు అయితే ఈ నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. దీనికి సంబంధించిన నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను, అక్కడ నుంచి అయితే మరిన్ని వివరాలు అయితే తెలుసుకోండి. మరొక ఆర్టికల్ సంబంధించి 11 హాస్పిటళ్ళు మెడికల్ కాలేజీలకు అటాచ్. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ వైద్య విధాన పరిషత్తులోని 11 ఆసుపత్రులు మెడికల్ కాలేజీలకు అటాచ్ అయ్యాయి. వీటిని వెంటనే అప్గ్రేడ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదంటూ ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. మరొక ఆర్టికల్ సంబంధించి అప్లోడ్లో తప్పులొద్దు, దరఖాస్తులు సరిగా అప్లోడ్ చేయండి. ఈ నెల 21 నుంచి ఎడిట్ ఆప్షన్లు, మెడికల్ బోర్డు ప్రకటన, ఐసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల, వచ్చే నెల 8 నుంచి ప్రారంభం, అక్టోబర్ 10 నుంచి 13 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటూ ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. అలాగే SBIలో జూనియర్ అసోసియేటెడ్ కొలువు సంబంధించి ఒక మంచి ఆర్టికల్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన ముఖ్య సమాచారం చూసినట్లయితే దరఖాస్తు విధానం వచ్చేసి ఆన్లైన్లో అయితే దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ సెప్టెంబర్ 27, 2022. ప్రిలిమినరీ పరీక్ష తేదీ సంబంధించి నవంబర్ 2022లో అయితే నిర్వహించడం జరుగుతుంది. మెయిన్స్ పరీక్ష డిసెంబర్ 22 లేదా జనవరిలో అయితే 2023లో అయితే కండక్ట్ చేస్తామంటూ ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. మరిన్ని వివరాలకు https://bank.sbi.careers.in అయితే విజిట్ అయ్యి మీరు అయితే అప్లికేషన్ చేయాల్సి ఉంటుందంటూ ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మరొక ఆర్టికల్ సంబంధించి కాంట్రాక్ట్ లెక్చరర్లకు శుభవార్త, క్రమబద్ధీకరణకు కీలక ముందడుగు, స్పెషల్ లీవ్ పిటిషన్ కొట్టేసిన సుప్రీం, పలు సంఘాల నాయకులు హర్షం, కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం అంటూ ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ప్రభుత్వానికి వొకేషనల్ అధ్యాపకుల జాబితా, క్రమబద్ధీకరణలో భాగంగా వొకేషనల్ అధ్యాపకుల జాబితా ఇటీవల ప్రభుత్వానికి చేరింది. 360కి పైగా అర్హులైన వారితో పాటు ఇతరుల జాబితాలను ప్రభుత్వానికి పంపించారు. ఇతర రాష్ట్రంలో దూర విద్య ద్వారా PG పూర్తి చేసిన వారు, ఉద్యోగంలో చేరే నాటికే వయోపరిమితి మించిన వారు, ఉద్యోగంలో చేసే నాటికి PG పూర్తి చేయకుండా తర్వాత పూర్తి చేసిన వారు, ఇప్పటి వరకు సరైన అర్హతలు లేని వారి జాబితాలను వేరువేరుగా రూపొందించి ప్రభుత్వానికి
పంపించారంటే ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇక మరొక ఆర్టికల్ సంబంధించి నీట్ వరంగల్లో పోస్టల్ మేనేజర్ పోస్టులు. వరంగల్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నీట్ ఒప్పంద ప్రతిపాదకన హాస్టల్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు కోరుతుంది. మొత్తం పోస్టుల సంఖ్య 5. పోస్టుల వివరాలు చూసినట్లయితే హాస్టల్ మేనేజర్ మేల్ 3, అలాగే ఫీమేల్ సంబంధించి 2. అర్హత సంబంధించి ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులు అవ్వాలి. హాస్టల్ మెస్లు క్యాంటీన్లు నిర్వహణలో అనుభవం కలిగి ఉండాలి. వయసు 50 ఏళ్ళు మించకూడదు అంటూ ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. జీతం సంబంధించి నెలకు 50,000 చెల్లిస్తారు. దరఖాస్తు విధానం ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు రిజిస్టర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ తెలంగాణ చిరునామాకు పంపించాలి. దరఖాస్తు చివరి తేదీ 15/10/2022 వరకు అయితే ఉండడం జరుగుతుందంటూ ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అలాగే గెయిల్ ఇండియా లిమిటెడ్ న్యూఢిల్లీలో 77 పోస్టులకు అయితే ఒక మంచి రిక్రూట్మెంట్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించిన మరిన్ని వివరాలకు www.gail.online.com అయితే విజిట్ అయ్యి మీరు అయితే అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే NILDలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫర్ కోమోటర్ డిజేబిలిటీస్ NILD కాంట్రాక్ట్ ప్రతిపాదన కింద పోస్టుల భర్తీకి అయితే ప్రకటన విడుదల కావడం జరిగింది. మొత్తం ఖాళీలు 33. పోస్టుల వారిగా చూసుకున్నట్లయితే సీనియర్ రెసిడెంట్ కన్సల్టెంట్, ఫిజియోథెరపిస్ట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ తదితరులు. దరఖాస్తు విధానం ఆఫ్లైన్లో అయితే దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు చివరి తేదీ అక్టోబర్ 16. మరిన్ని వివరాలకు www.niohkol.nic.in అయితే విజిట్ అయ్యి మీరు అయితే అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే హిందూ కాలేజీలో ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని హిందూ కాలేజీలో క్రింది ఖాళీల భర్తీకి అయితే ఒక ప్రకటన విడుదల కావడం జరిగింది. మొత్తం ఖాళీలు 63. పోస్టుల వారిగా చూసుకున్నట్లయితే అసిస్టెంట్ ప్రొఫెసర్, సబ్జెక్టు వారిగా చూసుకున్నట్లయితే బాటనీ, కెమిస్ట్రీ, కామర్స్, ఎకనామిక్స్, జువాలజీ తదితరులు. దరఖాస్తు విధానం వచ్చేసి వెబ్సైట్లో అయితే దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. చివరి తేదీ వచ్చేసి అక్టోబర్ 1. మరిన్ని వివరాలకు www.hinducolege.ac.in అయితే విజిట్ అయ్యి మీరు అయితే అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే TSPSC నుంచి ఫర్దర్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవడానికి అయితే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్స్ ఉంటాయి, అక్కడ నుంచి అయితే విజిట్ కాండి. TSPSC నుంచి నేనైతే మరిన్ని అప్డేట్ అయితే మీకు అయితే అందించడం జరుగుతుంది. ఈ వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి అయితే కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.